హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీ అయిన పవర్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకుందాము అనేది చూసేద్దాం. ఇదైతే ఇప్పుడు యూట్యూబ్‌లో మోస్ట్ ట్రెండింగ్ ఐటెమ్ కదా! అదేంటి అలా అంటున్నాను అనుకుంటున్నారా? మరి పికిల్స్ బిజినెస్ చేసేది ట్రెండింగ్ అయితే ఇది కూడా ట్రెండింగే. ఎందుకంటే పికిల్స్ బిజినెస్‌లో ఈ ఐటెమ్ కూడా ఇప్పుడు ఇంక్లూడ్ చేసేసారు కదా అందరూ. ఈజీగా 500 గ్రామ్స్ 650-700 రూపీస్ అయితే ఉంటుంది. దాన్ని మనం సింపుల్‌గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. దీనికి కావాల్సిందంతా డ్రై ఫ్రూట్స్‌తో పాటు కొంచెం ఓపిక అనమాట. ఓపిక ఎందుకు అనుకుంటున్నారా? ఇవన్నీ చాలా చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేయడానికి మరి ఓపిక ఉండాలి కదా! దానికోసమే అలా చెప్పాను. అలా కట్ చేసేసుకుంటే రెసిపీ చేసుకోవడం అంతా సింపుల్ అండి. ఈ కట్ చేసుకోవడంలోనే సగం పనంతా ఉంటుంది. అది అయిపోతే 50% వర్క్ అయితే అయిపోయినట్టే. ఇవన్నీ దేనికది సెపరేట్‌గా లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడమే. మాడిపోకుండా చక్కగా మంచి వాసన వచ్చేటట్టు ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. అండ్ చివరాఖరిలో ఇలా పాపీ సీడ్స్ గసగసాలు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా ఖర్జూరం కూడా మిక్సీ పట్టేసుకొని సీడ్స్ అవి తీసేసి మిక్సీ పట్టేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ ఇందులో కలిపేసుకోవడమే అనమాట. కలిపేసుకున్న తర్వాత ఇంకా ఉండలు చుట్టేసుకోవడం చాలా సింపుల్ కదా! నేనైతే ఇందులో హనీ కానీ ఇంకేం యూజ్ చేయలేదు. నేచురల్‌గా ఇందులో మనం ఖర్జూరం వేసాం కాబట్టి స్వీట్‌గానే ఉంటుంది. సో, హనీ యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. ఇంగ్రీడియెంట్స్ లిస్ట్ అంతా డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఉంటుంది. చెక్ చేసేయండి. అండ్ ఇదైతే రోజుకి ఒకటే తినాలండి. అంతకంటే ఎక్కువ తింటే మనం వెయిట్ కూడా గెయిన్ అవుతాము. చాలా హెల్తీ రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరింది ఏంటి అనేది కామెంట్ చేయండి. రోజుకి 1 లడ్డు అనేది ఇనఫ్ అండి. ఓకే మరి ఉంటా. బాయ్.